జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి నర్సాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ దాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో నర్సాపూర్లోని అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ ఇసుక బజార్ వైకుంఠధామం పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందుబాటులో తక్కువ ధరకే నాణ్యమైన ఇసుకను సరఫరా చేసేందుకు ఈ ఇసుక బజార్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 1100 మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధంగా ఉన్నట్లు టీజీఎండీసీ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్ కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ వైకుంఠధామాన్ని పరిశీలించి అక్కడ కల్పించాల్సిన సౌకర్యాల గురించి మున్సిపల్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, రోగుల సౌలభ్యాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత నాణ్యత గల ఆరోగ్య సేవలను అందించడంపై దృష్టి సారించిందని, రోగులకు నిరంతరాయంగా ప్రభావవంతమైన వైద్య సేవలు అందేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చిందంటే తక్కువ రేటు, నల్గొండ నుంచి వస్తే ఎక్కువ రేటు, అట్లా ఫ్లక్చుయేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది జనరేట్ చేసి ఇస్తారా? ఇప్పుడు ఇది మనకు వచ్చినది సార్, ఇక్కడ అక్కడ నుంచి వంగమర్తిలో ఇస్తారు. మనకి మట్టికి ఇట్లా దోసుకోవాల్సింది వాటర్ జమ అయింది. అక్కడ చూస్తారు, ఫస్ట్ అక్కడే చూపించారు. ఎక్కడంటే దానికి గేట్ ముందు ఇంకో ప్లేస్, గేట్ ముందు ఇంకో ప్లేస్ మిషన్. అంటే సన్నది వచ్చినప్పుడు కొంచెం చిన్నగా వచ్చినప్పుడు వస్తుంది. అంటే ఇది అన్ఈవెన్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని వాడుతుంది సార్. స్లాబ్కి ఇది వాడుతుంది, ఫిక్స్ అయిపోతుంది. మన దగ్గర ఎవరు ఇచ్చినారు ఈ టెక్నాలజీ? మన పబ్లిక్ హెల్త్ వాళ్ళు అందుకోవాలంటే ప్రాబ్లం కదా. అంతా ఇక్కడ ఆన్లైన్లో ఓపెన్ చేయించి ఆన్లైన్లో వాళ్ళకి ఒక రిసిప్ట్ వస్తుంది సార్, అది చేయించి లోడింగ్ సార్ట్ వచ్చి తీసుకుని అది కూడా పడేస్తారు. అది కూడా వాటర్లో మొత్తం ఎత్తేస్తారు కూడా ఎత్తుతారు కదా. ఎట్లా ఎత్తుతారు? మొత్తం కింద వాటర్ సార్. మొత్తం అక్కడ బయట నుంచి సాంబార్ ఉంది సార్. మనకి వాటర్ కాదు, కమిషనర్ ఉండాలి లెటర్. అది ఉన్నదన్నా స్టార్ట్ అవుతుంది సార్. అది కూపన్ పెట్టిస్తున్నారు. అట్లే ఉంటుంది సార్. ఒక బుక్ ఇస్తారు సార్, ఇస్తే లేకపోతే ఇక ఏమవుతుంది, వాళ్ళు దీనికని తీసుకొని వేరే దాన్ని కూడా వాడుకుంటారు. అవును సార్, మొన్న మీటింగ్లో చెప్పారు కూపన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. కూపన్ ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు ఎంత ఇవ్వాలనేది ఆల్రెడీ డిపార్ట్మెంట్ చెప్తారు. క్లీన్ చేపియండి ఎక్కడ, అది కూడా చేయండి. అది చూద్దాం. అది 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 నీట్గా చేయండి. అది మనకి అది యూజ్ అవుతుంది. అది ఇక ఒకవేళ మనకి ఇది సరిపోతలేదంటే అప్పుడు అక్కడ చేపిద్దాం. ఇక్కడ 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 ఉందా? అంత ఉందా? మీరు లోకల్ వాళ్ళే కదా సార్? 18 20 దాకా ఉంటుంది సార్. 2000 సార్ టన్నుకి ఉంటుంది. ట్రాక్టర్కి ఎంత ఇస్తారు? ఇక్కడ వే బ్రిడ్జ్ ఉంది సార్. ఇక్కడ ఉంది సార్ వే బ్రిడ్జ్. అక్కడ వే బ్రిడ్జ్ చేస్తే ఇందిరమ్మ ఇంట్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఒక వెహికల్ వాడతారా? అది వేరే వస్తుంది, పైన వస్తుంది సార్. అందులో రెండు ఉంటుంది. రిమైనింగ్ కూడా ఇది నాకు తెలిసి జల్లుడ పట్టాల్సి వస్తుంది. అక్కడ కూడా అదే సార్. నారాయణ గేడు ఆందోళన కూడా అదే సార్, సేమ్ సార్. చిన్న ప్రాబ్లం కూడా ఇప్పుడు కట్టెలు కిందలు పెడతారు కదా, కట్టెలు తగిలినాయి అనుకో బాడీ మొత్తం తగలేదు అనుకో, బాడీ కిందకి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి కట్టెలు పెట్టి తర్వాత బాడీ పెట్టి తర్వాత మళ్ళీ దీని మీద కట్టెలు పెడతారు అనుకుంటా. కట్టెలు కింద కాలే అనుకో సార్, కట్టెలు వాడితే వెళ్ళిపోతాయి కదా, బాడీ ఏం చేస్తుంది అట్లే పడిపోతుంది. అట్లా కూడా ఉంటుంది. చాంబర్ ఇక్కడ ఉంది. చాంబర్ ఇక్కడ ఉంది. మన యాప్స్ ఎలక్ట్రిక్ ఇది ఎలక్ట్రిక్ కాదు సార్. బుడ్డిదే, ఆ బుడ్ స్టోరేజ్ కూడా అది. నార్మల్గా మీకు అది అంతా దాంట్లో పడితే మళ్ళీ అక్కడికి ఎట్లా పోతాయి? మనం కడగడానికి అక్కడ ఉంది సార్. ఇక్కడ మనం ఇక్కడ నార్మల్గా కలెక్ట్ చేసుకుంటాం. తీసుకుంటారు కదా సార్. ఎస్ఆర్ అని శాండ్విచ్ అసిస్టెంట్స్, దీంతో పాటు ఇంకొక ముగ్గురు ఉంటారు. నైట్ ఒక వాచ్మెన్ ఉంటాడు, ప్లస్ డే టైం ఒక ముగ్గురు ఉంటారు సార్. వాళ్ళే మొత్తం ఆపరేట్ చేస్తారు సార్. టీజీఎండీసీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజెంట్ మన పొలం పడితే ఆ బిల్ స్టేట్